స్మార్ట్ 9 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జేడీ ఫౌండేషన్లో ఒక ముఖ్య పిల్లర్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆమె ఎవరో కాదు, జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను గారు. ఒక యువతకు కానీ పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాల వరకు అందరికీ కూడా జేడీ ఫౌండేషన్ అధినేత జేడీ లక్ష్మీనారాయణ గారితో పాటు జేడీ ఫౌండేషన్ సంబంధించిన ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను గారు కూడా ఎప్పుడు కూడా నిరంతరం మీ అందరికీ కూడా అండగా మీ మధ్యలో ఉంటారు. ఈ ఓన్లీ యాక్టివిటీస్ అయినా ఆయనతో పాటు ఇంకా పార్టీ వైపు కూడా మీరు సార్తో పాటు అలా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందా? నాకు మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఇంత యాక్టివిటీస్లోనే వెళ్తున్నారు మీరు, ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీ నా హస్బెండ్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారండి. ఇలాంటివి వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇష్టము. అందులో జేడీ మరి మీరు సార్ అలాగే ఆయన ఏమైనా మీకు ఆహ్వానం పలికితే మరి మీరు ఏమైనా ఆయనతో పాటు జర్నీ చేస్తారా? ఫ్యూచర్ గురించి ఏం చెప్పలేం కదండి. కాకపోతే జేడీ గారు విజయనగరంలో ఒక స్కూల్ మాస్టరు గుంజుళ్ళు తీసి ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు? ముందు ఇంటి నుంచే ప్రారంభం అవుతుందండి. ముందు తల్లి తండ్రి, అలానే జేడీ గారి అవసరం ఉంది అని ఎవరన్నా పిలిచి యువతకు కూడా ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. ముందుగా కూడా తల్లిదండ్రులకి గౌరవించాలి, అలాగే ఉపాధ్యాయులకి గౌరవించాలి. ఎవరు కూడా చెడు స్మార్ట్ 9 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథిని పరిచయం చేసే ముందు ఒక చిన్న అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోనే కూడా చాలామందికి అభిమానులు చూసాం. సినీ కళాకారులకు కానీ, క్రీడాకారులకి, రాజకీయ నాయకులు కూడా ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఫ్యాన్స్ అంటే చాలా తక్కువని చెప్పొచ్చు. ఇప్పటికే మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరికోసం మాట్లాడుతున్నాను. ఆయనే మన ఎవరో కాదు, మన తెలుగు బిడ్డ జేడీ లక్ష్మీనారాయణ కోసం. జేడీ లక్ష్మీనారాయణ కోసం ప్రతి ఒక్కరికి కూడా, యువత నుంచి కూడా పెద్దవారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన పేరు తెలియకుండా ఎవరు ఉండరు. ఆయన ఎక్కడున్నా సరే ఇప్పుడు ప్రస్తుతానికి జేడీ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించడంతో పాటు సోషల్ యాక్టివిటీస్, అనేక సేవా కార్యక్రమాల్లో కానీ, పిల్లల నుంచి కానీ ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం. విలువలు బడి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ, రైతు బజార్లోని ప్లాస్టిక్ కవర్స్ని నిషేధించాలంటే కూడా ఒక అవేర్నెస్ అయితే ప్రజల్లో తీసుకొస్తూ ఉంటున్నారు. ఆయన విజయవాడలో ఉన్న, రాజమండ్రిలో ఉన్న, మరి ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమాలన్నీ కూడా మండలాల్లోని, వార్డుల్లోని కూడా ఎక్కడికెక్కడ నిర్వీర్యంగా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇంత జరుగుతుంది అంటే దీని వెనకాల ఎవరొక కాలమ్స్ అంటే ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు ఉంటారు. అటువంటి పిల్లర్స్నే ఈరోజు జేడీ ఫౌండేషన్లో ఒక ముఖ్య పిల్లర్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆమె ఎవరో కాదు, జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను గారు. ఈరోజు మన విశిష్ట అతిథి అను మేడం గారు మనతో ఉన్నారు. ఆమెను అసలు ఎందుకు జేడీ ఫౌండేషన్లోకి వచ్చారు, ఎటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు, ఇంకా ముందుకు ఎటువంటి కార్యక్రమాలు కూడా జేడీ గారితో కలిసి ఆమె చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు జేడీ ఫౌండేషన్లో యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసాను మేడం. అన్నీ అసలు జేడీ ఫౌండేషన్లో కానీ మీకు రావడానికి ప్రధానమైన కారణం మీరు చేసినంత ముందుగా ఏమైనా సోషల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా చేసేవారా? నేను ఎన్టీపీసీలో, మా హస్బెండ్ ఎన్టీపీసీలో జాబ్ చేసేవాళ్ళు. అక్కడ నేను ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ విలేజెస్లో ఈ సోషల్ యాక్టివిటీస్ చేశానండి. అలాగే గుజరాత్లో హస్బెండ్ ముంద్రాలో చేసేవాళ్ళు, అదానీ పవర్లో. అక్కడ కూడా నేను సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాంటి అలవాటుతో నాకు, అది కాక జేడీ గారు అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని అభిమానించిన తెలుగు వాళ్ళు అంటూ ఉండరేమో, నేను వాళ్ళల్లో ఒకదాన్ని. నాకు ఈ జేడీ ఫౌండేషన్ యాక్టివిటీస్ నాకు చాలా నచ్చి నేను దీనిలోకి రావటం జరిగింది.
ఎటువంటి కార్యక్రమాలు ఈ మధ్యన చూసాం ఆయన విలువలు పడిన కార్యక్రమాలు కానీ ప్లాస్టిక్స్ మీద అవేర్నెస్ అనే కార్యక్రమాలను చూసాం. ఏ కార్యక్రమాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో కూడా చాలా ఈ జేడీ ఫౌండేషన్ కూడా ప్రజల్లోకి చాలా ముందుగా వెళ్తున్న పరిస్థితులు మనం చూసాం మేడం. మీరు ఇంత అసలు ఎప్పుడు వచ్చారు జేడీ ఫౌండేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు మీరు పాల్గొన్నారు? నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 7-8 months అయిందండి. నేను వచ్చిన తర్వాత విలువలు బడి అనేది స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గానే. విలువలతో కూడిన విద్య పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో మేము విలువలు బడి స్టార్ట్ చేశామండి. అక్కడ ఎక్కువ మేము గ్రామాలనే ప్రిఫర్ చేస్తున్నాము విలువలు బడికి. గ్రామాల్లో నివసించే విద్యార్థుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులు అవటం వలన వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని చదివించటము, హోంవర్క్లు చేయించటము చేయలేకపోతున్నారు. అలాంటి తెలివైన విద్యార్థులు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు. అలాంటి విద్యార్థుల కొరకు మేము ముఖ్యంగా విలువలు బడి అనేది ప్రారంభించడం జరిగింది గ్రామాల్లో. మేము ఎంచుకున్న గ్రామం కూడా ముత్యాలపాలెం అని చెప్పేసి ఈ పర్వాడ దగ్గర. అక్కడ ఎక్కువ మత్స్యకార కుటుంబాలు ఉండే విలేజ్ అండి. అక్కడ ఎక్కువ నిరక్షరాస్యత ఉన్న విలేజ్. తల్లిదండ్రులు నిరక్షరాస్యులై ఉన్నారు. పిల్లలు మటుకు చాలా తెలివైన పిల్లలు. అందుకని చెప్పేసి మేము ఆ ఊరిని సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడే విలువలు బడి స్టార్ట్ చేసాము. చాలా బాగా రన్ అవుతుంది. మేము విలువలు బడి అనే కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు రావటం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసమే మేము ఇది స్టార్ట్ చేశాము. పిల్లలకి విలువలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ విలువలు బడిని స్టార్ట్ చేయడం జరిగింది. మేము విలువలు బడిలో క్రమశిక్షణ, గురువులను గౌరవించటము, నిజాయితీగా ఉండటము, దేశభక్తి లాంటివి నేర్పుతున్నాము. విలువలు బడి అనేది స్కూల్ నుండి పిల్లలు స్కూల్ నుండి 4:30 స్కూల్ వదిలిన తర్వాత 5:30 నుంచి మా విలువలు బడి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు. వచ్చిన తర్వాత ప్రేయర్ ఉంటుంది, తర్వాత అటెండెన్స్ ఉంటుంది, ఆ తర్వాత హోంవర్క్ చేయించటము, ఆ తర్వాత ఎవ్రీడే మోరల్ స్టోరీ చెప్పించటము, అదే గ్రేట్ పర్సనాలిటీస్ గురించి చెప్పించటము, ఆ రోజు స్కూల్లో జరిగినవి చదివించటము, ఆ తర్వాత ఎవ్రీడే 15 minutes యోగా చేపిస్తాము. సాటర్డే సండే వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మేము వాళ్ళని తయారు చేస్తున్నాము. ఈరోజు ఒక సోషల్ యాక్టివిటీ, ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే అందరినీ గ్యాదర్ చేసుకొని ఇవన్నీ చేసిన పరిస్థితి. కానీ మీరు ఎప్పటికెప్పుడు ఇంత కార్యక్రమాలు యాక్టివిటీస్లో అంత స్పీడ్గా మీరు వెళ్తున్నారు. మీరు ఏ కార్యక్రమం చూసినా చాలామంది, ఒక 20 మంది 30-40 మెంబర్స్ మంది కూడా గ్యాదర్ అయిపోతూ ఉన్నారు. ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది మేడం? మీకు తక్కువ టైంలో ఇంతమందిని గ్యాదర్ చేసి యాక్టివిటీస్ చేయడానికి ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా వెళ్తున్నారు? ముఖ్యంగా అండి, మన కాన్సెప్ట్ మంచిదైనప్పుడు పబ్లిక్ కూడా మనకి కనెక్ట్ అవుతారు. అలాగే విలువలు బడికి నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ డే అని నేను అనుకోలేదు. ఆ విలేజ్లో ఆ ఫస్ట్ డే 80 స్టూడెంట్స్ వచ్చారు. ఆ తర్వాత రోజు నేను ఎవ్రీడే వీడియో కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాను టీచర్తో. నెక్స్ట్ డే 106 స్టూడెంట్స్ వచ్చారు. నిన్న 110 స్టూడెంట్స్ వచ్చారు. అట్లా రోజు రోజుకి స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది. మేము అలాగే ఒక పోషకాహారం కూడా అందిస్తున్నాము. అంటే ఒక అరటి పండు, ఏదన్నా ట్రెడిషనల్ పప్పుండలు అలాంటివి అందిస్తున్నామండి. అలాగే ఎవ్రీ 3 monthsకి ఒకసారి పిల్లలకి డెంటల్ క్యాంప్ ఒకటి పెట్టేసి వాళ్ళకి క్యావిటీస్ ఏమైనా ఉంటే టెస్ట్ చేయించటము. మంత్లీ 3 monthsకి ఒకసారి మేము హెల్త్ చెకప్ చేయించటము. మంత్లీ వన్స్ మగపిల్లలకి హెయిర్ కట్, నెయిల్స్ చెక్ చేయటము, ఇట్లాంటివి మంచి మంచివి పిల్లలకి నీట్నెస్ కూడా అలవాటు చేస్తున్నామండి. ఈరోజు ఒక గృహిణిగా ఒక మహిళ వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో అలా మరి మీకు సపోర్ట్ ఎలా ఉంది? ఇంత యాక్టివిటీస్లోనే వెళ్తున్నారు మీరు, ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీకు సార్ సపోర్ట్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి మేడం? నా హస్బెండ్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారండి. ఇలాంటివి వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇష్టము. అందులో జేడీ గారి దానిలో వస్తే చాలా సెక్యూర్డ్గా, ఒక IPS ఆఫీసరు, చాలా మంచి వ్యక్తి, చాలా సెక్యూర్డ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఫౌండేషన్లోకి వచ్చాను. అలానే జేడీ సార్ కూడా నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నేను ఏది చేసినా కూడా సార్ చాలా చేయటానికి. ఇప్పుడు జేడీ గారు అంటే ఒక సోషల్ యాక్టివిటీస్తో పాటు ఆయన పొలిటికల్గా కూడా ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం, ఇదే విశాఖ ప్రాంతం నుంచి కూడా జనసేన నుంచి కూడా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన పరిస్థితి చూసాం. ఆయన సొంతంగా ఒక పార్టీ కూడా పెట్టి ముందుకు వెళ్తున్నారు. అంటే ఈ ఓన్లీ యాక్టివిటీస్ అయినా ఆయనతో పాటు ఇంకా పార్టీ వైపు కూడా మీరు సార్తో పాటు అలా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందా? నాకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదండి. నేను ఓన్లీ జేడీ ఫౌండేషన్లోనే చేస్తున్నాను. పార్టీతో నాకు సంబంధం లేదు. అదే సార్ కూడా అంటే వేరే పార్టీలోకి చాలామంది జేడీ గారు అంటే అందరూ కూడా ఆయనకి ఎప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంటుంది. మరి మీరు సార్ అలాగే వెళ్ళి ఆయన ఏమైనా మీకు ఆహ్వానం పలికితే మరి మీరు ఏమైనా ఆయనతో జర్నీ చేస్తారా?
ఫ్యూచర్ గురించి ఏం చెప్పలేం కదండి. కాకపోతే జేడీ గారు అవసరం ఉంది అని, నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు. జేడీ రాజకీయాలు ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అలానే జేడీ గారి అవసరం ఉంది అని ఎవరన్నా పిలిచి ఏదన్నా మంచి బాధ్యత అప్పగిస్తే జేడీ గారు 100% ఆ బాధ్యతని సరిగా న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. మరి ఇంకైనా అంటే ఒక విలువలు పడి ఉంది, ప్లాస్టిక్ అవేర్నెస్ ఉంది, ఇంకైనా సరికొత్త కార్యక్రమాలు ఏమన్నా చేయబోతున్నారా? ఏమైనా ప్లాన్ చేస్తారా సార్? విలువల బడితో పాటు మేము గ్రంథాలయాలు కూడా స్టార్ట్ చేసామండి. అది మేము ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ని ఎంచుకోవడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ఎంచుకున్నామంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా మంచి మంచి బుక్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ని ఎంచుకున్నాము. మేము పార్వతీపురం జిల్లా పాంచాలి అనే విలేజ్లో మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ఓపెన్ చేయడం జరిగింది ఒక 3 వీక్స్ క్రితము. అలాగే హెచ్బిఎల్ కంపెనీ సహకారంతో హెచ్బిఎల్ అండ్ జేడీ ఫౌండేషన్ కలిసి విజయనగరం జిల్లాలో గోవిందపురంలో ఒక లైబ్రరీ ఓపెన్ చేశాము. విశాఖపట్నం గోపాలపట్నంలో ఒక లైబ్రరీ ఓపెన్ చేశాము. 2 గవర్నమెంట్ స్కూల్స్, ఈ 3 గవర్నమెంట్ స్కూల్సే 3 వారాల్లో 3 లైబ్రరీస్ ఓపెన్ చేసామండి. మేము మీరు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తున్నారు, ఈ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, అనేక కార్యక్రమాలన్నీ అక్కడ వాళ్ళ పిల్లలతో చూసినప్పటికీ కానీ వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఆ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే అండి, పిల్లలకి ఈ మోరల్ వాల్యూస్తో కూడిన విద్య అందించాలనే ఉద్దేశం మాకు కలిగింది. అందుకనే విలువలు బడి స్టార్ట్ చేసామండి. నేను ఒకరోజు విజయనగరంలో ఒక స్కూల్ మాస్టరు గుంజుళ్ళు తీసి సాష్టాంగ నమస్కారాలు చేశాడు, పిల్లలు మాట వింటలేదని. అలాంటివి ఎప్పుడు రిపీట్ అవ్వకూడదనే ఉద్దేశంతో మేము ఫస్ట్ విలువలు నేర్పిస్తున్నాం మా విలువల బడిలో. ప్రజెంట్ మనం చూస్తున్నాం కూడా యువత కూడా ఎక్కడికి అంటే అంత అవేర్నెస్ కల్పించినప్పటికీ కూడా ప్రభుత్వాలు వాళ్ళు తప్పుగా నడుస్తుంది. ప్రజెంట్ టెన్త్కి రాగానే ఇంటర్మీడియట్ రాగానే ఏదో పెద్దవాళ్ళు అయిపోయామని చెప్పేసి అన్ని వాటికి కూడా అలవాటు పడిపోతున్నారు మేడం. డ్రగ్స్ అని అవన్నీ ఇవన్నీ కూడా అలవాటు పడుతున్నారు. అటువంటి యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు యువత ఎలా ఉండాలి? 10th మీదకి వచ్చిన కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన అభ్యర్థులు కానీ ఏ విధంగా ఉండాలి? మేము అందుకేనండి మొక్కై వంగని మోనై వంగున అని మొదట ఎప్పుడైనా చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఈ మంచి విలువలు నేర్పించాలి, మంచి నీతి మోరల్ స్టోరీస్ చెప్తే దానిలో మోరల్ ఏంటో తెలుసుకోవాలి. మేము మా విలువల బడిలో 1st క్లాస్ నుంచి 8th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఇప్పుడు వస్తున్నారు. మేము ఎవ్రీడే ఒక మోరల్ స్టోరీ చెప్తాము. దానిలో ఆ మోరల్ ఏంటో పిల్లల చేత చెప్పిస్తాము. అలా నేర్చుకుంటే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అదే పాటిస్తారు. అంటే ఈ ఉపాధ్యాయులకు శ్రద్ధ తీసుకోవాలా, తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి? అసలు యువత మంచి మార్గంగా నడిపించాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు? ముందు ఇంటి నుంచే ప్రారంభం అవుతుందండి. ముందు తల్లి తండ్రి శ్రద్ధ తీసుకోవాలి, ఆ తర్వాత ఉపాధ్యాయుడు. వీళ్ళందరూ శ్రద్ధ తీసుకోవాలి. అదే పిల్లలు కూడా మంచి మంచి బుక్స్ చదవటం. మేము లైబ్రరీస్ అందుకే స్టార్ట్ చేసామండి. పిల్లలకి రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోతుందని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత ఈ మొబైల్స్ చూడటం ఎక్కువ అలవాటు పడి రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది. ఈ రీడింగ్ హ్యాబిట్ పెంచడానికి అని చెప్పేసి మేము గ్రంథాలయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. మేము అట్లానే తెలంగాణలో కూడా కాలేజీ గ్రంథాలయ పేరిట 15 గ్రంథాలయాల దాకా మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ సోషల్ యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ వాళ్ళ నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? అదే మా స్ట్రెంగ్త్ అండి. అది ఎవరన్నా వచ్చి మీరు చాలా బాగా చేశారు అన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని అనిపిస్తుంది. అదే టీం ఎంతమంది ఉంటారు మేడం? ఉత్తరాంధ్రకి ఎంతమంది ఉన్నారు? ఉత్తరాంధ్రకే ఆల్మోస్ట్ 175 దాకా ఉన్నారు. వాళ్ళకి ఎలా మీరు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు? ఫాలోఅప్ అది ఎలా చేస్తూ ఉంటారు? అంటే మా ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే మా గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో పెడితే అందరూ వస్తారు. మేము ఇవే కాకుండా పొలం బడి అనే కార్యక్రమం కూడా ఒకటి చేస్తున్నామండి. పొలం బడి కార్యక్రమం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి మొక్కలు నాటటము, మొక్కల్ని పెంచటము, వాటిని ఎలా పరిరక్షించాలి అనే పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతో పొలం బడి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇది ఆల్మోస్ట్ ఒక 40 స్కూల్స్ వరకు మన ఆంధ్రాలో చేసాము. ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక 80 స్కూల్స్ వరకు ఈ పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
దానిలో మేము ఎక్కువ కూరగాయ మొక్కలు నాటిస్తాము, కిచెన్ గార్డెన్. దానిలో ఏదైనా ఒక పువ్వు వచ్చినా కాయ వచ్చినా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి కాబట్టి ఈ కిచెన్ గార్డెన్ ఇచ్చేస్తున్నాము. ఎక్కడికక్కడ ఈ పొలం బడి కానీ ఈ కార్యక్రమాలు చేసినప్పుడు కానీ అక్కడిక్కడ వాళ్ళు ఎలా కలుపుకొని వెళ్తారు? ఆ ప్రాంతాల వాళ్ళు ముందుగానే మీరు చెప్పుకొని కలుపుకొని అది స్కూల్స్లో చేస్తామండి. ముందుగా స్కూల్ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుంటాము. వాళ్ళు చాలా హ్యాపీగా ముందుకు వచ్చి మేము ఒక స్కూల్లో పొలం బడి చేసామని తెలిస్తే ఆ సరౌండింగ్ స్కూల్స్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మా స్కూల్లో కూడా చేయండి అని. అది ఎక్కువ మేము గవర్నమెంట్ స్కూల్స్ని ఎంచుకున్నాం వాటిని కూడా. ఆ గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన వెజిటేబుల్స్ మిడ్ డే మీల్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎటువంటి ఉన్నాయి కార్యక్రమాలు? సీడ్ బాల్స్ అని తయారు చేపిస్తాం మేము. విత్తనాలు సేకరించి మట్టిలో సీడ్ పెట్టి అది కూడా మేము స్కూల్ పిల్లల చేతే చేయిస్తున్నామండి. ఆ సీడ్ బాల్స్ ఇప్పటి వరకు 20,000 సీడ్ బాల్స్ దాకా తయారు చేయించి అదే మళ్ళీ పిల్లల చేతే రైనీ సీజన్లో కొండల మీద నుంచి విసిరేయించడం జరుగుతుంది. పిల్లలు చాలా సరదాగా పార్టిసిపేట్ చేస్తారు వాటిలో. అలాగే మేము ఎవ్రీ ఇయర్ ఏరువాక పౌర్ణమి రోజు రైతుల్ని సన్మానిస్తామండి. వ్యవసాయంలో ప్రతిభ చూపించిన రైతుల్ని సన్మానించడం మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మా కరోనా టైంలో మా వాలంటీర్స్ 40 ఏరియాల్లో 48 days ఫుడ్ సప్లై చేశారండి. అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ KGHకి మేము డొనేట్ చేయడం జరిగింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని 75 ప్రాంతాల్లో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాం మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. స్వచ్ఛ భారత్ విత్ కార్పొరేటర్ పేరుతో 12 ఏరియాల్లో కార్పొరేటర్ని ఇన్వాల్వ్ చేసి చేశాము. ఆ స్వచ్ఛ భారత్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని యూకో బ్రిక్ తయారు చేయడం జరిగింది. ఆ యూకో బ్రిక్తో స్టూల్స్, పోడియం తయారు చేయడం జరిగిందండి. విశాఖపట్నంలో జనవరి 1వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ నిర్వహించడం జరిగింది. మేము దాన్ని అప్పటి కమిషనర్ సంపత్ గారిని కలిసి మేము 2 ప్రాంతాలు తీసుకోవటం జరిగింది. ఆ 2 ప్రాంతాల్లో గోపాలపట్నం, NAD, ఆ 2 ప్రాంతాల్లో మా వాలంటీర్స్ వెళ్ళి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నారు. ఆ 2 ప్రాంతాలే కాకుండా పలు రైతు బజార్ల దగ్గర కూడా మా జేడీ ఫౌండేషన్ వాలంటీర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి. అలాగే మేము ఇప్పుడు వరకు 30,000 క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుందండి ప్రతి సంవత్సరము ఆంధ్ర, తెలంగాణలో. అట్లానే భద్రాచలంలో మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీని 100% చేయగలిగాము, బ్యాన్ చేయగలిగాము. భద్రాచలంలో లోకల్ లీడర్స్, స్థానికంగా నివసిస్తున్న ప్రజలు, వ్యాపారస్తులు అందరూ మాకు సహకరించారు. అక్కడ కేజీ పాలిథిన్ ఇస్తే, ప్లాస్టిక్ ఇస్తే కేజీ బియ్యం పథకం ఒకటి ప్రవేశపెట్టాము. అది చాలా బాగా క్లిక్ అయ్యింది. అట్లానే మేము ఓపెన్ ప్లేసుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో క్రషింగ్ మిషన్స్ పెట్టాము. బాటిల్ క్రష్ వేస్తే క్రష్ అయ్యి ఆ క్రష్ అయిన పౌడరు సిరమిక్ వాటిల్లోనూ రోడ్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. భద్రాచలంలో ప్లాస్టిక్ ఫ్రీ అవడంతో అక్కడ గవర్నమెంట్ కూడా మాకు చాలా అవార్డులు కూడా ఇచ్చింది. చూసా మేడం, ఇప్పుడు మీ ఇంకా ఇంటి దగ్గర చూసిన ఆఫీస్ ఎక్కడ చూసినా అనేక అవార్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి మేడం. ఏ అవార్డ్స్ మీకు వరకు వచ్చాయి, మీకు సన్మానించే అవార్డ్స్ వచ్చాయి? నేను వచ్చిన తర్వాత PRSI అవార్డ్స్కి అప్లై చేయడం జరిగిందండి. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డ్స్. ఒకటేనా మా ప్రైవేట్ సెక్టర్, బెస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ NGOది ఒకటి వచ్చింది. ఒకటి ఆత్మ నిర్భర్ భారత్ కింద ఒక డ్రోన్ తయారు చేశాడు ఒక అబ్బాయి విజయవాడ దగ్గర కంకిపాడు అనే విలేజ్లో. ఆ అబ్బాయి 2019లో ఆ అబ్బాయి దగ్గర ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉండటం వల్ల జేడీ సార్ ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళేసి మేము ఫౌండేషన్ తరపున ఒక 10 lakhs, జేడీ సార్ సొంతంగా ఒక 10 lakhs ఇచ్చి తన చేత డ్రోన్ యూనిట్ పెట్టించడం జరిగింది. అతను 700 drones వరకు తయారు చేశారు. మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా తన డ్రోన్స్తో ఫుడ్ సప్లై చేయటము, మెడిసిన్ సప్లై చేయటము చేశారండి. ఎలా అనిపించింది అవార్డ్స్ తీసుకున్నప్పుడు? ఎలా అనిపించింది? వాళ్ళు మీకు యాక్టివిటీస్ చూసి వాళ్ళు అంత పెద్ద సంస్థలన్నీ కూడా మీకు అవార్డ్స్ సత్కరిస్తున్నప్పుడు ఎలా అనిపించింది మేడం? చాలా గర్వంగా అనిపించిందండి. మా ఫౌండేషన్ వల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. ఆ డ్రోన్ యూనిట్ తయారు చేయటం అంటే అది మాటలు కాదు, అది ఎంతమందికో ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూలీలు దొరకని పరిస్థితి రైతులకి, ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది ఈ డ్రోన్ వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది. అలాగే రైతుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆ మందు స్ప్రే చేసినప్పుడు అంతకుముందు లంగ్స్లోకి వెళ్ళటము ఇదంతా జరిగేది. అట్లాంటిది ఇప్పుడు ఆ డ్రోన్ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇట్లాంటి అవార్డ్స్ తీసుకున్నప్పుడు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి.
ఈరోజు చూసారు కదా మన యువర్స్, ఈరోజు మన విశిష్ట అతిథి ద్వారా ఈరోజు మనం తెలుసుకున్నాం. ఒక జేడీ ఫౌండేషన్ అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు స్థాపించిన సంస్థ ద్వారా కూడా ఒక జేడీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అవేర్నెస్ కానీ సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాన్ని చెడుదారులు పడుతున్న యువతకి కూడా ఒక అవేర్నెస్ ఇస్తున్నట్టు అనేక అంటే గ్రౌండ్ లెవెల్ నుంచే విలువల బడి అని పొలం బడి అని అనేక కార్యక్రమాలతోని ముందుకు వెళ్తున్నాం. ఏదైతే జేడీ ఫౌండేషన్ చేస్తున్న యాక్టివిటీస్ నచ్చి ఈరోజు మేము జేడీ ఫౌండేషన్లో ట్రావెల్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అదే వారికి భవిష్యత్తులో కూడా యువతికి కూడా ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. ముందుగా కూడా తల్లిదండ్రులకి గౌరవించాలి, అలాగే ఉపాధ్యాయులకి గౌరవించాలి. ఎవరు కూడా చెడు అలవాట్లకి కానీ దేనికి బానిసలు అవ్వకూడదు. అలాగే మొబైల్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే అవి ఎంతవరకు ఉండాలి అంతవరకు వాటిలో ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని మన నెగిటివ్గా కూడా ఎవరు వాడకూడదంటే కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క యువతకు కానీ పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాల వరకు అందరికీ కూడా జేడీ ఫౌండేషన్ అధినేత జేడీ లక్ష్మీనారాయణ గారితో పాటు జేడీ ఫౌండేషన్ సంబంధించిన ఉత్తరాంధ్ర కన్వీనర్ కారంపూడి అను గారు కూడా ఎప్పుడు కూడా నిరంతరం మీ అందరికీ కూడా అండగా మీ మధ్యలో ఉంటానని కూడా చెప్తున్న పరిస్థితులు మనకి విశాఖలో కనిపిస్తున్నాయి.